నువ్వు వట్టి అమాయకుడివిరా. అది కొంచెం నీరసం అనగానే ఏ పళ్ళరసం తెస్తావు కదా, అందుకే నీరసం ఉంటుంది. అదే జ్వరం అంటే ఏ పనులు చేయకుండా ఇక్కడ తిని అక్కడికి స్టేషన్కి వెళ్ళిపోవచ్చని నీ భార్య ఆడే కళాత్మక నాటకం. ఇటువంటి నాటకాలను రక్తి కట్టించడం ఈ కాకి పిల్లకి వెన్నతో పెట్టిన విద్య. లేదత్తయ్య గారు, నాకు జ్వరం లేకపోతే నేను నా పనులు చిటికలో చేసేసుకుంటాను. మంజు, అమ్మా, పాలు పొంగటం గురించి ఇక్కడ గొడవ చేయడం అవసరమా? రేపటి నుంచి పని మనిషిని పెట్టుకోండి. లేదు లేదు, నాకు పని మనిషి అక్కర్లేదు. ఈ పనులన్నీ నేనే చేస్తాను. నీకు జ్వరం ఉన్నప్పుడు ఎందుకు ఈ పనులన్నీ నువ్వే చేస్తానంటున్నావు? జ్వరం ఇప్పుడుండొచ్చు, జ్వరం పోయాక నేను మామూలుగా ఉంటాను కదా, అందుకే నాకు పని మనిషి అక్కర్లేదు. ఇది పని మనిషిని పెట్టుకుందంటే ఈ కాకి పిల్ల నేను పెట్టిన పందెంలో ఓడిపోయినట్టే. తను ఓడిపోతే దరిద్రమే పోతుంది. ఆ తర్వాత ఇక ఇది వాళ్ళ ఇంటికి వెళ్లాల్సిందే. జ్వరం ఉంటే తెగ కష్టపడిపోతున్నట్టుగా పోజులు ఎందుకు? రే సత్య, మంచిగా పనిచేసే పని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడు. ఇద్దరి మధ్య కుదిరిన ఛాలెంజ్లో నేను ఇంట్లో పని చేయలేకపోతే మనమ్మగారు పెట్టిన పందెంలో ఓడిపోయినట్టు. అప్పుడు లగేజ్తో సహా సత్య గారిని వదిలేసి మా అమ్మ దగ్గరకు వెళ్ళాలి. మనమ్మగారు దానికోసమే ఎదురు చూస్తున్నట్టున్నారు. అలా జరగడానికి వీల్లేదు. అత్తయ్య గారు, పాలు పొంగిపోవడం నా నిర్లక్ష్యం వల్లనే. ఇంకొకసారి ఇలాంటి తప్పు జరగదు. నిన్ను ఊరికేలా అనడం నాకు మాత్రం ఏమైనా సరదానా? మీ వారు చెప్పినట్టు మంచి పనివాడిని పెట్టుకో. లేకపోతే చూసావుగా, అత్త కోడల్ని రాజు రంపాన పెడుతుంది అంటారు. అత్తయ్య గారు, నేను నా డ్యూటీ చేస్తూనే ఈ ఇంటి కోడలిగా నా బాధ్యత నెరవేరుస్తాను. నువ్వలా చేస్తేనే నిన్ను నా కోడలుగా యాక్సెప్ట్ చేస్తాను. చూడండి అత్తయ్య, పని మనిషిని పెట్టుకుంటే ఏం జరుగుతుందో నాకు తెలుసు. చూసారా అండి, అత్తయ్య మాత్రం ఊరికినే ఎందుకంటారు? నాకు జ్వరం వచ్చిన సంగతి తెలియకనే అన్నారు. సరే సరే, మీ మైండ్లో ఎప్పుడు ఏ ఆలోచనలు ఉంటాయో కనుక్కోవడం కష్టమే. కానీ జ్వరం ఉంది కదా, ఈరోజు స్టేషన్కి వెళ్ళొద్దులే. నాకు బయట చిన్న పని ఉంది, నేను బయటికి వెళ్ళొస్తాను. అమ్మా, వెళ్ళొస్తాను. ఇప్పుడు సరైన టైంలో నా కొడుకు సత్య రాబట్టి నువ్వు బతికిపోయావు. లేకపోతేనా నా మాటలకి బతుకు మీదే విరక్తి కలిగి చచ్చిపోయేదానివే. చూడు, సత్య వెళ్ళిపోయాడు కదా అని ఎక్కడి పనిలో అక్కడే వదిలేసి వెళ్ళావనుకో, మన మధ్య ఛాలెంజ్ గుర్తుంది కదా. జాగ్రత్తగా చెయ్యి. అలాగే అత్తయ్య.